ఇడియట్ మళ్ళీ వచ్చాడు. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మీరు రోజూ నీ వెంట పడుతుంటాడే కళ్యాణ్, అతను వదిన్ని. మీరేం మాట్లాడబోతున్నారో నాకు తెలుసు. కళ్యాణ్ చూడ్డానికి చెడ్డవాడిగా కనిపిస్తాడు, కానీ చాలా మంచివాడు. వాడికి నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోతే తను బతకడు అని చెప్పడానికి ఇప్పుడు వచ్చారు, అంతేగా? కాదమ్మా, నువ్వు కళ్యాణ్ని ప్రేమించొద్దని చెప్పడానికి వచ్చాను. వాడిది వన్ వే లవ్ని నేనెప్పుడూ సపోర్ట్ చేయను. కానీ నీ వల్ల వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇప్పుడు వాడి వల్ల వాడికే ప్రమాదం. వాడిని దక్కించుకోవడానికి ఒక చిన్న ఫేవర్ చేయమంటున్నాను. చిన్న పిల్లాడు వాడికి ఇష్టమైన బొమ్మ దొరక్కపోతే ఒక 10 నిమిషాలు ఏడుస్తాడు. ఆ తర్వాత వాడి కళ్ళ ముందు ఇంకో బొమ్మ పడేస్తే నవ్వుతూ ఆడుకుంటాడు. ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి అంతే. వాడిని నువ్వు కాదన్నావు కాబట్టి పిచ్చివాళ్లా తయారైపోతున్నాడు. ఒక 10 రోజులు వాడితో స్నేహంగా ఉండు, వాడు మునుపట్లా తయారవుతాడు. ఈ మధ్యలో వాడికి వేరే అమ్మాయి నచ్చేలాగా నేను చేస్తాను. అతనితో స్నేహమా? ఒక్కరోజు కూడా నేను భరించలేను. మానవత్వంతో ఆలోచిస్తే నేను అడిగింది న్యాయమని నీకే అనిపిస్తుంది. నా కొడుకుని కాపాడుకోవడానికి ఈ చిన్న హెల్ప్ నువ్వు చెయ్యాలి. నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివని కళ్యాణ్ నాకు చెప్పాడు. ఏ నారదా, ఈ గడియ కొరికే కదా నీవింత నాటకము నడిపినది. నేడు తెరదించితిమి చూడుము. ఇక ముందైన విధాతను చిత్తశుద్ధితో విధి నిర్వహణ కావింపుమని మా మాటగా చెప్పము అని గర్వపడుతున్నారా సమవర్తి? భూలోకంలోని మానవులకే కాదు, కన్న కూతురికి సైతం శిక్ష విధించి మీ న్యాయానికి పక్షపాతం లేదని నిరూపించారు కదా. గర్వపడండి. అయ్యో అయ్యోనే, ఇన్ని యుగాలుగా మీకేనాడు ఎదురు పలకని మీ భార్య అయ్యోనే. కాని నేడు మీ భార్యగా కాదయ్యా, ఒక ఆడకూతురికి తల్లిగా అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. అయినా ఏం తప్పు చేశాడయ్యా ఈ మానవుడు? అన్ని శక్తులు ఉన్నా గీత దాటకుండా ఉండటమా, లేక రాత లేకుండా పుట్టడమా? రాత రాయకపోవడం ఆ బ్రహ్మ చేసిన తప్పని మీకు తెలీదా? మరలాంటప్పుడు శిక్షకి ఇతనెలా అర్హుడయ్యాడు? మానవులు మీ కాళ్ల కింద ఉన్నందుక, లేక మీ తప్పులకు శిక్షలు వేయవారు మీ పైన ఎవరు లేనందుక? అసలు ఈ మానవుడి పుట్టుకతోనే సమస్య మొదలాయనే. మరి నాడు మీ లెక్కలోనికి రాని ఈ సమస్య నేడు మీ లెక్కలోనికి ఎలా వచ్చాను? ఈ నరుడు మీ కూతుర్ని ప్రేమించినందుక? మీ దగ్గరున్న ఈ ప్రాణం తీసే యమపాసం కన్నా వాళ్ళ దగ్గరుందే ప్రాణం పోసే ప్రేమపాసం. అదయ్యా గొప్పది. అందుకే కన్నవాళ్ల ప్రాణాల కోసం తన ప్రాణాలు వదులుకున్నాడు. నీ కూతురితో ప్రేమని కాదనుకున్నాడు. తనకున్న అపూర్వ శక్తులు సైతం నీ పాదాల దగ్గర విడిచి వెళ్ళిపోయాడు. అంత గొప్ప హృదయంలో నీ కూతురికి స్థానం దక్కినందుకు తండ్రిగా గర్వపడవయ్యా. తండ్రి, చంపటం మీ విధి. ఆయన్ని చంపేశారు, మా ప్రేమిని చంపేశారు. నన్ను కూడా చంపేయండి తండ్రి. కూతురిగా మిమ్మల్ని ఇంతకు మించి ఏది అడగటం లేదు. ప్రభు, ప్రేమించిన వాళ్ళ ఆయుష్ తీరకుండా చంపేయడం మనకు అలవాటేగా. అది నరుడైతేనేమి, కూతురైతేనేమి. అవును తండ్రి, అడక్కడక్క అడిగింది. కనీసం ఈ ఒక్క కోరికైనా తీర్చండి. అక్కంటే నాకు చాలా ఇష్టం. నన్ను కూడా. ఒకడా, ఒక్కసారి నా కళ్ళలోకి చూడవయ్యా. ఎందుకయ్యా చూడలేకపోతున్నా? నువ్వు తప్పు చేసావనే కదా. మనిషి అయినా దేవుడైనా తప్పు చేస్తే ఎదురుగా చూడలేరయ్యా. నాకు తెలుసు నీ మనసుని నువ్వు బంధిస్తున్నావని. లేకపోతే ఏనాడు రాని కన్నీళ్లు ఆ కళ్ళలోకి ఎందుకు వస్తాయ్యా? నీ మనసుని నువ్వు మోసం చేసుకున్నా ఆ కళ్ళు మోసం చేయటం లేదయ్యా. అదేం లేదు, నల్లగా పడి నీళ్లు వచ్చాయి అంతే. రే మానవా, ప్రపంచంలో అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా?
ప్రేమరా, ఆ ప్రేమతో పక్కింటోడినే కాదు పాకిస్తాన్నే కాదు యముడినైనా గెలవచ్చు అని నిరూపించావురా. నా కళ్ళ ముందు ఉండొద్దు. నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్ యూ. నువ్వేంటి బజార్ దాన్ని అరుస్తున్నావు? ఏమిటా ఇది? ఇంతమంది విఐపీల ముందు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. వాడు నా చెల్లెల్ని అవమానించాడు. ఏంటా ఏంటా పెద్ద చెల్లెలు? స్టూపిడ్. స్టేటస్ తెలియకుండా విఐపీస్ ఫంక్షన్స్ లో ఇదంతా సహజం. ఏమిటి పెద్ద పతివ్రతలా ఏడుస్తున్నావు? వద్దు, మర్యాద మర్యాద కాపాడుకో. కార్తీక్ కోసం ఊరుకుంటున్నాను. లేదంటే లేదంటే ఏం చేస్తావురా? ప్లాట్ఫామ్ లో ఇడ్లీ కొట్టు పెట్టుకొని ఉయ్యారాలు ఉరకు మోస్తూ ఇది అమ్మట్లే, అది నువ్వు చూస్తూ ఊరుకోరా? వదిలేయండియ్యా, ఇది అసలు ఆడదే కాదు. ఏమన్నా ఎలా లేచి నుంచుంటుంది? అంతమంది విఐపీలు ఉండగా నానా రభసా చేసి మన పరువు తీశాడు. దానికి వాడి ఇడ్లీ కొట్టు నాశనం చేసినా చావదు. వదినా 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 ఎక్కడా? వదినా వదినా రా. కళ్యాణ్, వదినా, ఏమైంది కళ్యాణ్? నన్ను ప్రేమిస్తున్నట్టు నటించమని స్నేహాన్ని అడిగావా? నేను డిస్టర్బ్ అయ్యానని నీతో చెప్పానా? అది అది అడుగుతుంది నిన్నే ఉందా? చెప్పు. ఇన్స్పెక్టర్, ఏం జరిగింది? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇతను కేర్లెస్ గా కార్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాడు. ఒక అతనికి సీరియస్ గా ఉంది మేడం. ఇక్కడ నా పరిస్థితి అంతకంటే సీరియస్ గా ఉంది. వాడి మొహం మీద 1 కోటి రూపాయలు కొడతాను. వెళ్ళండి. చెప్పుదినా. కళ్యాణ్, ఏంటది? నువ్వు యాక్సిడెంట్ చేసావా? దాని గురించి వదిలే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కానిస్టేబుల్స్ సార్. ఏయ్, స్నేహ దగ్గరికి నిజంగా నువ్వు వెళ్ళావా? సారీ మేడం, అరెస్ట్ చేయక తప్పడం లేదు. కమాన్ మూవ్. అల్లుడు గారు, ఏం జరిగినది? మీ చింతకు కారణం ఏమిటి? అల్లుడు గారు, నన్ను క్షమించండి. ఇది మీ లోకం. మనిషి అనేవాడు ఎవడూ రాలని ఈ చోటికి నేను రాగలిగాను. అయినా నేను మనిషినే. ఎన్ని జన్మలు ఎత్తినా మీతో సమానం కాలేను. అందుకే వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా. ఒక్కసారి యమజను పిలుస్తారా? అమ్మకు చాలా నమ్మకం. ఎక్కడికైనా వెళ్లే ముందు యమజ మొహం చూస్తే మంచి జరుగుతుందని. మంచి జరగాలి. అమ్మ నమ్మకం నిజం అవ్వాలి. మీతో నేను వచ్చేదను. రాకూడదు. నేను మీరు వివాహం ఆడిన మీ సతిని కాదు. అయినా నుదిటి రాతే లేని వాడికి పెళ్లి రాత మాత్రం ఎలా రాసి ఉంటుంది? అనినా ఈ చేతిని వీడిపోయేదరా? ఈ చేతుల్లో నా కుటుంబం ఉంది యమజ. నీ చేయి పెట్టుకోవాలంటే వాళ్ళ చేతులు వదులుకోవాలి. వదులుకోమంటావా? వాళ్ళెప్పుడు క్షేమంగా ఉండాలని అమ్మవారికి ముడుపు కట్టి నీ చేతులు వాళ్ళ కీడును కోరుకోగలవా?
చూసావా, వాళ్ళ ఆప్యాయతలు పంచుకునే నువ్వే వాళ్ళకి ఏ కీడు జరగకూడదు నీ చేతిని వదిలేశావు. మరి వాళ్ళ రక్తాన్ని పంచుకుంటే నేను ఏం వదులుకోవాలి? అందుకే ఈ ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఏమిటి ఏమిటిది? ఎలా ఈ విషయం బయటకు వచ్చింది? స్లమ్ ప్రజల చోట మన ఫ్యాక్టరీ కట్టిన విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలుసు? అదే నాకు అర్థం కాలేదమ్మా. సహవాస దోషం. ఫ్రెండ్ కదా అని అన్ని విషయాలు వాడితో చెప్పావు. ఇప్పుడు వాడే మనకి ఎదురు తిరిగాడు. మేడం, ఏమిటి? వాటర్ ఫ్యాక్టరీ ముందు అక్కడ స్లమ్ లో ఉన్న జనాలందరూ గొడవ చేస్తున్నారట. ఇప్పుడు ఫోన్ వచ్చింది. గాడ్, సారీ మేడం, నేనేమీ చేయలేదు. ఇమీడియట్గా ఈ ప్లేస్ని ఖాళీ చేయండి ప్లీజ్. సార్ సారీ సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. వెళ్ళండి సార్, ప్లీజ్ వెళ్ళండి సార్. గో. కుదరదు సార్. అతని ఫ్యూచర్ అంతా చీకటిగానే మిగిలిపోవాలి. నేను మాత్రం అతన్ని వదలను. అలా అనకమ్మా. వాడి కళ్ళ ముందు నా జీవితం ఆగిపోవాలి కానీ నా కళ్ళ ముందు వాడి జీవితం చీకటి కాకూడదు. అది నేను భరించలేను. ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ. చూడమ్మా, ఇప్పటి వరకు నా భర్త అందరికీ సహాయం చేయటమే చూశాను కానీ ఎవరిని అడగడం చూడలేదు. నేను నిన్న ఆ రోజు రిక్వెస్ట్ చేసింది నా మరిది ప్రేమ కోసం. ఇప్పుడు అదే వ్యక్తి జీవితం కోసం నా భర్త నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము నీ కన్నీళ్లు తొడవగలమే కానీ నీ బాధను తీర్చలేం. ఎందుకంటే తండ్రి లేని లోటు ఆ దేవుడు కూడా తీర్చలేడు. మీరు తీర్చగలరు, నిజంగానే తీర్చగలరు. మీకున్న ఆస్తి మొత్తం నా పేరును ట్రాన్స్ఫర్ చేసి కట్టుబట్టలతో మీ తమ్ముడిని తీసుకుని బయటికి వెళ్తానంటే నేను మీ తమ్ముడిని ఎక్స్క్యూజ్ చేస్తాను. చూసారా? ఆస్తి ముఖ్యమా తమ్ముడు ముఖ్యమా అని అడిగితే మీరు అడుగు వెనక్కి వేశారు. ఇదే పరిస్థితిలో మా నాన్న ఉండుంటే 10 అడుగులు ముందుకు దూకి ఉండేవాడు సార్. ఇదే సార్ మధ్య తరగతి వాడికి ఉన్నవాడికి తేడా. మేము బంధాల నుండి బయటికి రావడానికి బాధపడతాం. మీరు డబ్బు హోదాల నుండి బయటికి రావడానికి బాధపడతారు. మీ తమ్ముణ్ణి క్షమించడం కుదరదు సార్. చూసారా, నా చెల్లి భానుమతిని తూచగల కెపాసిటీ నాకు లేదు. అయినా నా కొడుకుని అల్లుడిని చేసుకుంటోంది. ఇది నా అదృష్టం. ఆవిడ గొప్పతనం ప్రపంచానికి తెలియాలనే ఈ తులాభారం. నా చెల్లికి ఎదురు నిలబడే మనగాళ్ళు లేరు. పోటీకొచ్చి తట్టుకునే కోటీశ్వరులు లేరు. త్రాసుని పైకి లేపి సరితూచే మగాడు లేడు. నమస్తే అత్త. చూసావా, నీ తూకాన్ని దించా, నీ కూతుర్ని వంచా. ఇక నీ బ్రతుకెంత, నా వంటింట్లో చెంచా. అబ్బబ్బబ్బబ్బబ్బా. రే బిళ్ళహరి, మన బిళ్ళెట్టు పడిందో చూడరా. బొమ్మ అద్దా నమ్మకు చెప్పు. ఇదిగో బొమ్మ, నువ్వురా. మేఘనా, నీకేమైనా పిచ్చి పట్టిందా? మేఘనా, ఏం చేస్తున్నావు నువ్వు? మేఘనా, మనిద్దరం ఒకటయ్యాం. ఆపడానికి ఆవిడెవరు?
పెళ్లి చేయడానికి మనకి ఎవరు లేకపోవచ్చు, లేచిపోవడానికి మనకడ్డెవరు? శుభమని దీవించే పెద్దలు లేకపోవచ్చు, మన కాపురాన్ని ఆపేవాళ్ళెవరు? అని అంటాననుకున్నావా? భానుమతిదేవి కూతుర్ని, జయరాజ్ గారికి కాబోయే కోడల్ని అంత చీప్గా నీకు పడిపోతానని ఎలా అనుకున్నావు? రాహుల్, నీ కాబోయే భార్యని ఎగరేసుకుపోవడానికి ఎవడ వెధవ వస్తే చూస్తూ ఊరుకుంటావా? చూసావాత, ఆకు నీది, సొన్నం నీది, వక్క నీది, కానీ పండే నోరు నాది. అయిపోయిందట నిశ్చితార్థం, ఇక వెళ్ళొస్తా, ఇండియాలో కలుస్తా. భానుమతి, అన్నయ్య, బాండ్ పేపర్ మీద ప్రామిసరీ నోటు, ఈ భానుమతి నోటి మాట ఒక్కటే. నా చిన్న కూతురు గగన నీ కోడలు. వాచ్మెన్, గేటు తీయద్దు. పౌరుషంతో గేటు దాటిన మనిషి సిగ్గు లేకుండా దాన్ని చంపుకుని లోపలికి రారు. కడుపు కాలితే ఆకలితోనైనా చచ్చే వ్యక్తిత్వం ఉన్న మనిషి అడుక్కోవడానికి వచ్చుండ్రు. అయిన వాళ్ళు గుర్తొచ్చి ప్రేమతో వచ్చారనుకోవడానికి పౌరుషం ఒకటి ఏడ్చిందిగా, అందుకని అభిమానంతోనూ వచ్చుండరు. దారి తప్పి వచ్చారా? కైపెక్కొచ్చారా? కల్లో నడుచుకుని వచ్చారా? కన్నబిడ్డ జీవితం కాలిపోకుండా ఆపుకోవడానికి వచ్చాను. కన్నబిడ్డ? మీకు ఇక్కడ బిడ్డలంటూ ఎవరున్నారు? ఈ ఇంట్లో ఉన్నది భానుమతీదేవి కూతుళ్ళు. భాను, వద్దు, అలా పిలవద్దు. అలా పిలిచే అధికారం చచ్చి 15 ఏళ్లయింది. మన బంధం విడిపోయి ఉండొచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించు. జయరాజ్ మనిషి రూపంలో ఉన్న పాము, వాడి కొడుకుతో అమ్మాయి పెళ్ళేంటి? మా అన్నయ్యకేం తక్కువ? ఆయన దగ్గర కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఎందుకు పనికిరాని డిగ్రీలు కాదు. ఆయన బ్రతక నేర్చినవాడు. మీలా బ్రతుకు వ్యర్థం చేసుకునేవాడు కాదు. ఇంకేం కావాలి? నాతో బియ్యం అందుకోవడానికి? మీ నీడ కూడా పడకూడదని నిశ్చితార్థం న్యూజిలాండ్లో పెట్టుకున్నాం. పెళ్లికి కూడా మీరు రానక్కర్లేదు. వస్తే ఇంత దిక్కుమాలిన తండ్రికి మమ్మల్ని కన్నావా అని నా కూతుళ్ళు చూసే చూపుకి సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. ఇక వెళ్ళొచ్చు. అమ్మా, ఎవరమ్మా ఆయన? ఎవరో పిచ్చోడు మతి తప్పి ఇల్లు మర్చిపోయాడు. వెతుక్కుంటూ వచ్చాడు. తీసుకోండి. అమ్మా, మీరన్నా కొంచెం. ఆయన మాట నా మాట ఒకటేనా మీకు తెలుసు కదా. తీసుకోండి. వదినా, నువ్వు కాఫీ లేవు ఏంటి? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? ఆయన ఇదేదో పెద్ద త్యాగం అనుకుంటున్నాడు. కాదు, ఇది చేతకంతనం. అరే, ఇంత చిన్న విషయానికి ఆయన వాటతో పాటు నా వాట కూడా చేస్తాడా? నువ్వైనా చెప్పుండొచ్చు కదా. ఇంత చిన్న విషయానికి అంత పెద్దగా రియాక్ట్ అయ్యి ఆస్తులు వదులుకుని రావటం ఏమిటి చక్రవర్తి గారు? మీకున్న కెపాసిటీకి ఏ మినిస్టర్కో కమిషనర్కో ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో మీ తమ్ముడు బయటకు వచ్చేవాడు. మేము ఇన్ని మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేంటి సార్?
ఇంకేం మాట్లాడతారండి? ఆయన చేసిన తప్పేంటో ఇప్పుడు ఆయనకు అర్థమై ఉంటుంది. అవును, ఇన్నాళ్ళు నేనెంత స్వార్థపరతో స్నేహం చేశానో ఇప్పుడే అర్థమైంది. తప్పు చేసిన నా తమ్ముడిని సరిదిద్దాలనుకున్నానే కానీ సమర్థించాలనుకోలేదు. నా తమ్ముడు బయటికి రావడం గురించి ఆలోచిస్తున్నారు కానీ తండ్రిని పోగొట్టుకున్న అమ్మాయి గురించి మీరు ఎవరూ ఆలోచించడం లేదు. నా తమ్ముడిని క్షమించడానికి ఆ అమ్మాయి ఆస్తిని మాత్రమే అడిగింది. ప్రాణానికి ప్రాణం అనే మరో ఎవరి ప్రాణమైనా అడుగుంటే మా పరిస్థితి ఏమిటి? ఈ ఇంట్లో మానవత్వానికే చోటు కానీ స్వార్థానికి, మోసానికి, అబద్ధాలకి కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఘనకార్యమో చేతకాంతనమో నువ్వే నిర్ణయించుకో. వావ్! కంగ్రాట్స్! ఐ యామ్ సో హ్యాపీ రా. కంగ్రాట్స్! థాంక్యూ. ఇదిగో ఈ స్వీట్ తిను. మావయ్య ఇలా రండి. ఏమిటమ్మా, ఏమైంది? తండ్రి కాబోతున్నాడు. అలాగా? యా! ఐ యామ్ సో హ్యాపీ రా. ఐ యామ్ సో హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. అక్క, పూజను తీసుకుని గుడికి వెళ్ళొస్తానక్క. అలాగే వెళ్ళరా, వెళ్ళు. వెంటనే జ్యోతిష్కుడిని పిలిపించండి. ఇప్పుడే పిలుస్తాం. ఏంటండి? ఏం లేదు. మీరు చెప్పిన ఈ హోరా కాలంలో బాబు జాతకాన్ని అతని భార్య జాతకాన్ని కలిపి చూస్తే అమ్మాయి పుడితే ఓహో అని మీ ఐశ్వర్యం 4 గింతలుగా పెరుగుతుంది. కానీ అబ్బాయి గనక పుడితే దాని సంగతి ఎందుకులేండి, అదంతా మీరేం పట్టించుకోవద్దు. మీరేమంటున్నారు? అర్థం కాలే. మీరు బాధపడతారని సంకోచిస్తున్నారు. అబ్బాయి గనక పుడితే అనుకోని విధంగా మీరు వీధిని పడతారు. నా కుటుంబం ఈ రోజు ఎలా అయితే నటి రోడ్డుకి వచ్చిందో అలాగే నేను గెలుపు వైపేసే ప్రతి అడుగుతోనూ నీకు ఓటమంటే ఏంటో తెలిసేలా చేసి ఈ రోజు నేను పడుతున్న బాధ నువ్వు అనుభవించి మా అమ్మ సమాధి ముందు నువ్వు తలదించుకొని క్షమాపణ అడిగేలా చెయ్యలేదు. నా పేరు సుబ్రహ్మణ్యమే కాదు. చెవులు మూసుకుంటే సమస్య తీరిపోతుందా? గర్భంలో అంతం చేశారు. మావయ్య ఏమిటో మాటలో? నేను కాదమ్మా, సుబ్రహ్మణ్యం గురించి ఊరంతా మాట్లాడుకుంటుంది. మనం ఒక షాపు నాశనం చేశాం. ఈవేళ సిటీలో వాడికి 4 షాపులు ఉన్నాయి. అదే జ్యోతిష్కుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మగ పిల్లాడే పుడతాడనిపిస్తోంది. ఓ పక్క నుంచి వాడి ఎదుగుదల చూస్తుంటే. మావయ్య ఒకవేళ అమ్మాయి గనక పుడితే మీరు చెప్పింది అబద్ధం అవుతుంది. మాలిని ఎన్నటికీ ఫూల్ కాకూడదనుకుంటే శత్రువు ఎదుగుదలని దెబ్బ కొట్టండి, తల్లి గర్భాన్ని కాదు. నేను చెప్పినట్టు చెయ్యండి. అమ్మాయి ఇవాళ నాకు భలే హుషారుగా ఉందంటే నమ్ము. అప్పుడప్పుడు స్నానం చేస్తే అలానే ఉంటుంది మావయ్య. అది కాదమ్మా, నువ్వు వాడికి రాఖీ కట్టి పండుగ చేసుకుందామని వచ్చావు. నేను వాడి పరిస్థితి చూసి పండుగ చేసుకుందామని వచ్చా. వా, మీరు వచ్చింది అందుక? మరి లేకపోతే నువ్వు ఆయన గారికి రాఖీ కడతా ఉంటే చూసి పూలు చల్లడానికి వచ్చాను అనుకున్నావా? ఏబా అన్నయ్య, రమ్మా. ఈరోజు రాఖీ పౌర్ణమి. రాఖీ కట్టి మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను అన్నయ్య. నేను చెబుతూనే ఉన్నాను చక్రవర్తి, పరిస్థితులు బాగోలేని వాళ్ళకి రాఖీలు పండుగలు ఎందుకమ్మా? వింటేనా నా కోడలు? రామ్మా, కూర్చో. తీసుకోమ్మా. ఫ్రిడ్జులు ఎక్కడ ఉంటాయమ్మా ఇళ్లలో? చల్లగా లేవులే గాని సర్దుకో. వాళ్ళ మనసులాగే చల్లగా ఉన్నాయి, చాలు మావయ్య. అలా అని సర్దుకుంటే అన్నీ బాగుంటాయి. దీర్ఘ సుమంగళి భవం. ఏంటి అంత దూరం నుంచి వచ్చి రాఖీ కడితే ఒట్టి ఆశీర్వాదమా? అన్నయ్య ఆశీర్వాదాలే నాకు 1 కోటి రూపాయలతో సమానం. నువ్వు అలా అంటే మాత్రం ఆయన ఊరుకుంటాడా? ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాడులే.
ఏమిటమ్మా అది? పసుపు కుంకుమండి. ఆ మాత్రం దానికి నా కోడలు ఇంత దూరం రావాలా? ఆ పసుపు కుంకాలు ఎక్కడైనా దొరుకుతాయిగా. నీ దృష్టిలో పసుపు కుంకాలకున్న అర్థం ఏమిటో నాకు తెలియడం లేదు. కానీ నా దృష్టిలో అవి 5వ తనానికి ఆనవాళ్ళు. మన ఇంటికి వచ్చిన ఏ ఆడపడుచుకైనా పసుపు కుంకుమలిస్తే 7 జన్మలకు కూడా వాళ్ళ చెత్తకు వైధవ్యం రాదని పెద్దలంటారు. కృతయుగం స్త్రీతో మొదలై త్రేతాయుగం సీతమ్మ తల్లి నుదుటి మీద అలరారి, ద్వాపరయుగం రుక్మిణీమాత పాపిట జాలువారి, తరాలు మారి యుగాలు దాటి ఈ కలియుగం స్త్రీకి దేవతల నుంచి ప్రాప్తించిన ఒకే ఒక వరం పసుపు కుంకుమ. అబ్బో, పసుపు కుంకాల వెనక ఎంత కథ ఉందా? భార్య ఎదురు పడగానే భర్తకి కనపడే పసుపు కుంకుమ అర్థం తెలియని ఏ మగాడి జీవితమైనా వ్యర్థమే. మీరేమిటో చక్కగా అర్థమేటి చెప్పిందికా ఆవిడ. ఇక వెళ్దామా? నాకు ఇంకా ఏం అర్థం కాలా. అనుబంధాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే అర్థం కావు మావయ్య. అవి రక్తంలో ఉండాలి. ఇంకా బయలుదేరదామా? ఇది అర్థమైంది. పదమ్మా. ఏమిది? ఏమిటిది? అడ్డమైన కుక్కల్ని ఎందుకు లోపలికి రానిచ్చావు? ఏమైనా ఫుట్పాత్ అనుకుంటున్నావా? అడ్డమైన వాళ్ళని తీసుకురావడానికి పోరా బయటికి. ఎవరు? ఏంట్రా? ఏంటి నన్ను చూపిస్తున్నావు? మల్లిక. ఏంటి ఏంటి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చేసిందంతా చేసి ఏమి తెలియనట్టు నటిస్తున్నావా? ఇలా చూడు, ఇది నీకు నాకు జరుగుతున్న యుద్ధం. ఈ స్టేటస్ కి ఈ ప్లాట్ఫామ్ కి జరుగుతున్న యుద్ధం. ఇందులో నువ్వు గెలవాలి లేదా నేను గెలవాలి. మధ్యలో ఇంకెవ్వరూ బలి కావడానికి వీల్లేదు. వీల్లేదు. ఏం చేసింది నా చెల్లెలు? నా చెల్లెలు ఏం చేసింది? ఆడపుట్టుక పుట్టి సాటి ఆడతాని పరువు బజార్కి ఏడుస్తావా? సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? రే, నువ్వు అసలు మనిషివేనా? నీకు ఇవన్నీ ఎప్పటికి అర్థమవుతాయిరా? నాకు తల్లి కడుపున పుట్టుంటే తెలిసేదిరా నా బాధ ఏంటో. కామా ఇంటికొచ్చి మరీ కొట్టారు. జ్యోతిష్కుడు చెప్పింది నిజమయ్యేట్టుంది. బిడ్డ కావాలా? ఆలోచించుకోమ్మా. ఏంటి కళ్యాణ్, నువ్వు ఒక్కడివే వస్తున్నావు? అన్నయ్య ఎక్కడా? అన్నయ్య నిన్ను కలవలేదా? నేను చెప్తూనే ఉన్నాను, తనొచ్చే టైం అయింది, వెళ్ళొద్దని. వింటేగా. నాకు టెండర్ వచ్చిన విషయం వాడికి చెప్పాలి. అన్నయ్య కాస్త తిరిగి వస్తుందని తెలిస్తే వాడు చాలా ఆనందపడతాడు. వాడి మొహంలో ఆనందం చూడాలి అని హడావిడిగా మీ ఆఫీస్కి బయలుదేరి వచ్చేశారు. నువ్విలా వచ్చుంటావు, ఆయనలా వెళ్ళుంటారు. నీకోసం ఎక్కడ వెతుకుతున్నారో ఏంటో. లేదు వదినా, అన్నయ్య నా దగ్గరికి వచ్చాడు. వచ్చారా? అవును. మరి నీతో రాలేదేంటి? ఆ టెండర్ పని మీదే వాళ్ళు అర్జెంటుగా రమ్మన్నారు. ఇద్దరం కలిసి వెళ్ళాం. కానీ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ మీద వేరే ఊరు వెళ్ళమన్నారు. నాకు తెలిసి అన్నయ్య రావడానికి ఒక 1 వీక్ పట్టచ్చు వదినా. 1 వీకా? నాతో మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా. సరేలే, నువ్వు భోంచేద్దు గన్రా. లేదు వదినా, ఓటీ ఉంది. ఏంటో వీడికి బాధ్యతలు తెలిసాక తిండి మీద ధ్యాసే లేకుండా పోయింది. అక్క, అన్నయ్య, రండి. నానా, ఎవరొచ్చారో చూడండి. లోపలికి రండి అక్క. మొదటి శుభ్రేఖ నీకే. సుబ్రహ్మణ్యం, అక్క మనిద్దరి పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరిపించడానికి ఒప్పుకుందిరా. ఏంట్రా అలా చూస్తున్నావు?
అక్క రేంజ్కి మినిస్టర్స్ మేయర్స్ లాంటి వాళ్ళు ఉన్నా మొదటి శుభలేఖ నీకే ఇవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చింది. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళి వాళ్ళిద్దరికి చూపించు. మల్లిక, నాన్న చూడండి. నా స్టేటస్కి నీకు నా తమ్ముడికి ఒకే ముహూర్తాన పెళ్లి జరిపిస్తున్నానంటే దానికి ఒక రేట్ ఉంది. నువ్వు ఏమీ చూడలేదు, అక్కడ ఏమీ జరగలేదు. అర్థమైందనుకుంటాను. వదినా వదినా, డాక్టర్కి అమౌంట్ కట్టేశాను. మరంత డబ్బు? నా సర్టిఫికెట్స్ మీద తెలిసిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు. సర్టిఫికెట్స్ పెట్టి తెచ్చావా? సర్టిఫికెట్స్ ఏముంది వదినా, అవసరమైతే అన్నయ్య కోసం నా జీవితాన్నైనా పెట్టి తీసుకొస్తాను. రేపే ఆపరేషన్, మనం పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాలి వదినా. కళ్యాణ్, నువ్వు నాకిప్పుడు మరిదిలా కనపడటం లేదు. నా భర్త ప్రాణాలు కాపాడుతున్న దేవుళ్ళ వదినా, నన్నే దేవుడితో పోలిస్తే నిన్ను అన్నయ్యని నేను ఎవరితో పోల్చాలి? డాక్టర్, అన్న ఇంకా ఐసీలో ఉన్నారు. ఆపరేషన్ ఎన్నింటికి చేస్తారు? ఆపరేషన్ చేయాలంటే నువ్వు డబ్బులు కట్టాలి కదయ్యా. అదేంటి సార్, నిన్న మీకు డబ్బు ఇచ్చా కదా. నువ్వు నాకు డబ్బు ఇచ్చావా? ఎప్పుడు? నిన్న సార్, నేనే కదా మీ టేబుల్ మీద డబ్బు తీసుకొచ్చి పెట్టింది. గుర్తు తెచ్చుకోండి. మై గుడ్నెస్, నిన్న నువ్వు నన్ను కలవనే లేదు. అదేంటి సార్, నేను డబ్బు ఇచ్చినప్పుడు పక్కన సిస్టర్ కూడా ఉంది కదా. హాస్పిటల్స్లో మా పక్కన ఎప్పుడు సిస్టర్స్ ఉంటారు. సిస్టర్, డాక్టర్కి డబ్బులు ఇచ్చినప్పుడు ఉంది మీరే కదా. నేను నిన్న డ్యూటీకే రాలేదు, ఇప్పుడే వస్తున్నాను. అయినా డబ్బులు ఇస్తే రిసిప్ట్ ఇస్తారు కదా, రిసిప్ట్ తీసుకోలేదా? రిసీప్టా? అది తీసుకోవాలన్న ఆలోచనే రాలేదే. నిజంగానే డబ్బు కట్టాను వద్దా? డాక్టర్ ఎందుకు అలా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దయచేసి నిజం చెప్పండి. ఆ నిజం మీద మా అన్న ప్రాణాలు ఉన్నాయి. అరే ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఇవ్వలేదని? నిజం చెప్పకపోతే చంపేస్తా. నేను నీకు డబ్బులు కట్టలేదా? నిజం చెప్పు. డాక్టర్ గారు చేతి మా అబ్బాయి ఆపరేషన్కి 50,000 తక్కువైనా ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. అవును, మా అమ్మాయి కూడా అలాగే చేశారు. చూసారా మేడం నా కాంటాక్ట్ సర్టిఫికేట్? మీ వాడి కాంటాక్ట్ ఏమిటో మీకే తెలియాలి. బహుశా ఇతను ఎక్కువగా ఊహల్లో బతుకుతాడనుకుంటాను. ముందు అతను నా ఊహల్లోంచి బయటికి తీసుకురండి. వదిన, నేను డబ్బు కట్టాను, నువ్వైనా నమ్ము. మరి డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తారు? ఒకప్పుడు ఆ అమ్మాయి మీద ప్రేమతో ఆ అమ్మాయి ఊహల్లోనే ఉన్నావు. ఇప్పుడు అన్నయ్య మీద ప్రేమతో డబ్బు కట్టినట్టు ఫీల్ అయి ఉంటావులే. నా మాట విను, వచ్చేయ్. అది కాదు కీర్తి, నువ్వైనా నమ్ము. నిజంగా డబ్బు కట్టానే. అర్థం చేసుకోవే. నా పసుపు కుంకాలు నిలబడే యోగం ఉంటే నిలబడతాయి, లేకపోతే లేదు. రా కీర్తి. మా అమ్మ ఇప్పటి వరకు బతుకుందని నేను అనుకుంటున్నాను, కానీ అందరూ కలిసి ఈరోజు ఆవిడ్ని చంపేశారు కదరా. మిమ్మల్ని నేను వదిలిపెట్టను రా. నిన్ను ఎవరి ముందు తలదించుకోనివ్వరని మా అమ్మకి ఇచ్చిన మాట కోసమే నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ ఏ రోజైతే నువ్వు మా అమ్మని చంపి మమ్మల్ని నడి రోడ్డుకి తీసుకొచ్చావో, నిన్ను మా అమ్మ క్షమించిన నేను క్షమించను రా. ఊరుకోరా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? స్టేటస్ పిచ్చి పట్టిన ఒక అర్థంతో మాట్లాడుతున్నానని బాగా తెలుసు. నీ తమ్ముడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అందరి ముందు నా చెల్లెల్ని బలిపోసం చేశావు. కానీ ఎందుకు అలా చేశానని తలుచుకుంటూ నువ్వు కుమిలి ఏడ్చేలా చేస్తాను. నా కుటుంబం ఈ రోజు ఎలా అయితే నటి రోడ్డుకి వచ్చిందో, అలాగే నేను గెలుపు వైపేసే ప్రతి అడుగుతోనూ నీకు ఓటమంటే ఏంటో తెలిసేలా చేసి, ఈ రోజు నేను పడుతున్న బాధ నువ్వు అనుభవించి, మా అమ్మ సమాధి ముందు నువ్వు తలదించుకొని క్షమాపణ అడిగేలా చెయ్యలేదో, నా పేరు సుబ్రహ్మణ్యమే కాదు. రై సిలోనోడి నంబర్ నుంచి కాలుస్తోంది. ఏ భాయ్, कैसे हो तुम? कौन? डी. डी అంటే డీతో దిల్, డర్, ధడకన్, దునియా, దోస్త్, దుష్మన్. చెట్టుకు చీరగట్టినా ఎగేసుకుంటూ వచ్చే మీలాంటి మగాళ్ళున్నందువల్లే మా లాంటి వాళ్ళని లోకం నీచంగా చూస్తోంది. నీలాంటి నీచుల్ని అస్సలు బతకనివ్వకూడదు.